సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్త్రీల శరీరాలతో వ్యాపారం జరిగే అమానుష విలువల మధ్య జీవిస్తున్న మనం ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తికి స్త్రీలనే కారణంగా చూపడం దారుణం. ఎయిడ్స్ వ్యాధి ఉందని తెలిసినా పెళ్లి చేసుకొని భార్యలకు ఆ వ్యాధిని వ్యాప్తి చేసిన మగవాళ్ళని మనం చూస్తున్నాం. భర్త వ్యాధిగ్రస్తుడని తెలిసినా ఎదిరించలేని స్థితిలో స్త్రీలు ఉన్నారు. ఎందుకంటే ఎక్కడైనా ఎప్పుడైనా స్త్రీల శరీరాలపై హక్కు స్త్రీలదే అన్న విలువల్ని మన సమాజం పాటించదు కనుక అలా వ్యాధిగ్రస్తులై చివరికి నేరం వారి మీద మోపి ఇళ్ల నుండి వెళ్లగొట్టిన వాళ్లను కూడా చూస్తున్నాం మనం. వ్యాధి ఉందని ముందుగానే తెలిస్తే గర్భస్థ తల్లులకు ఇచ్చేందుకు కొన్ని ప్రత్యేక మందులున్నాయని, బిడ్డ పుట్టిన వెంటనే మందులివ్వడం ద్వారా బిడ్డకు వ్యాధి సోకకుండా కాపాడవచ్చు. కనీస వైద్య అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది పిల్లలు వ్యాధిగ్రస్తులవుతున్నారు. ముందు ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు థ్రెడ్ స్టిచ్చింగ్ తో అందమైన బోట్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు ఇందిరా ప్రియదర్శిని గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? నమస్తే అండి ఇందిరా గారు. నమస్తే సుజాత. సో ఇందిరా గారు, ఈ రోజు మా సకులందరి కోసం పేపర్ పైన థ్రెడ్ వర్క్ తో బోట్ ని తయారు చేస్తాను అని అన్నారు కదండి. మరి ఇది తయారు చేయాలంటే ఏమేం కావాలో చెప్తారా? చెప్తాను. స్కేల్, థ్రెడ్స్, సీజర్స్, గ్లూ, పెన్, ఇంకా వైట్ షీట్. ఓకే అండి, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా రెడీగా ఉంది కదా ఇందిరా గారు. ఫస్ట్ ఏం చేస్తారు? సో ఫస్ట్ వైట్ షీట్ తీసుకోవాలి. సో నేను ఇది వెడ్డింగ్ కార్డ్ షీట్ తీసుకున్నాను. ఒకవైపు అంతా ప్లెయిన్ వైట్ ఉంది, అటువైపు మనం క్రాఫ్ట్ చేద్దాము. అంతకంటే ముందు స్కేల్ తోటి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనండి. సో నేను ఇప్పుడు బోర్డ్ చేయబోతున్నానని చెప్పాను కదా, బోర్డ్ మార్కింగ్ చేద్దాము. సో మార్కింగ్ లో ఓన్లీ డాట్స్ పెట్టుకోవాలి సుజాత. సో ఇది వాటర్ అన్నమాట, ఇది బోట్ షేప్. ఓన్లీ ఎడ్జెస్ సరిపోతుంది. తెరచాప అదంతా కూడా మార్కింగ్ చేసుకుందాము. సో అయితే ఇక్కడ మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము, ఈ డాట్ ఎడ్జ్ ఉంది కదా, అవునండి, దానిపై నుంచి దానికి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఎన్ని డాట్స్ పెట్టుకున్నాము ఇటు క్రాస్ కూడా అన్ని డాట్స్ పెట్టుకోవాలి. ఓహో. అయితే ఇక్కడ డాట్స్ దగ్గరగా పెట్టుకోవాలి, ఇటువైపు వచ్చి దూరం దూరంగా పెట్టుకోవాలి. లాంగ్ రావాలి కదా మనకి. తెరచాప ఇలా క్రాస్ గా ఉంటుంది కాబట్టి సో అది ఎంత పొడవు కావాలంటే అంత గ్యాప్ తీసుకోవాలి, కానీ ఎక్కువ డాట్స్ పెట్టకూడదు. రెండు వైపులా ఈక్వల్ డాట్స్ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మార్కింగ్ అంతా కంప్లీట్ చేస్తాం. ఓకేనండి. సో మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది సుజాత. సో ఇది రివర్సల్, ఇది కూడా రివర్సల్. సో ఒక్కొక్క పార్ట్ కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, కలర్ వేరియేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఓకే. నేను అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ తెచ్చాను, నీడిల్స్ కూడా పెట్టేశాను. సో ఫస్ట్ థ్రెడ్ దేనికి తీసుకుంటున్నాను? నేను ఇటువైపు తెరచాప్ కి ఫస్ట్ వన్ కి తీసుకున్నాను. సో మనం ఏదైతే డాట్ ని తీసుకున్నామో ఆ డాట్ నుండి ఈ డాట్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ లాస్ట్ డాట్ కి స్టిచ్ చేశాక మళ్ళీ ఈ డాట్ నుంచి పైకి తీసుకురావాలి. ఓకే ఓకే ఓకే. సో ఇది కూడా అలాగే కంప్లీట్ చేసుకోవాలి. జిగ్జాగ్ లైన్స్ తోటి ఫినిష్ చేసుకోవాలి. సో సుజాత, ఈ రెండు అయిపోయాయి. నేను చెప్పాను కదా ఒకలాంటి కర్వ్ వస్తుంది ఇక్కడ వంగినట్టు, కానీ నెట్ లాగా వచ్చింది చూసారా నేను చెప్పిన స్టిచ్. సో ఇది జిగ్జాగ్ స్టిచ్ అనమాట, రెండు సేమ్ కాదు. జిగ్జాగ్ లైన్స్ చూస్తున్నారు కదా. సో మీకు ఇది చూపిస్తాను ఒకసారి. ఇక్కడ నుంచి డాట్ తీసుకున్నప్పుడు ఇక్కడ తీసుకోవాలి. ఓకే. దీంట్లో ఒక్కొక్క డాట్ లో 2 times స్టిచ్ చేయాల్సి ఉంటుంది. దీనికి మాత్రం సింగిల్ స్టిచ్ అనమాట. ఓకే ఓకే. మళ్ళీ మనం ఎక్కడ నుంచి అయితే థ్రెడ్ తీసామో ఆ డాట్ లో కిందకి వెళ్ళాలి. సో ఇక్కడ 2 times స్టిచ్ వస్తుంది. ప్రతి డాట్ లో 2 times వస్తుంది అనమాట. ఓకే. ఆ డాట్ లో కిందకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డాట్ లోంచి పైకి రావాలి. అలా కంటిన్యూ చేసేయాలి మొత్తం. ఓకే ఓకే ఓకే. సో ఈ విధంగా ఇదంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను బోట్ ఇంకా వాటర్ కూడా స్టిచ్ చేస్తాను. ఓకేనండి. సో అది వేరే కలర్ తో స్టిచ్ చేస్తాను. వేరే కలర్ తో చేస్తాను. ఇది నాట్ వేసేసుకోవాలి. నేను ఇప్పుడు బోట్ కోసం బ్రౌన్ కలర్ తీసుకున్నాను. ఓకేనండి. బ్రౌన్ కలర్ వుడ్ అంతా కూడా బ్రౌన్ లోనే కనిపిస్తుంది కాబట్టి, సో డిఫరెంట్ షేడ్స్ ఉన్నా కూడా అందులో చెక్క అనేది ఎప్పుడైనా కూడా బ్రౌన్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది. సో బ్రౌన్ కూడా మ్యాటీ ఫినిషింగ్ ఉండాలని నేను నార్మల్ థ్రెడ్ తీసుకున్నాను, టైలరింగ్ థ్రెడ్. ఇది ఎంబ్రాయిడరీ థ్రెడ్ యూజ్ చేశాను. అవునండి, ఇది కొంచెం మెరుస్తూ ఉంది. అది మాత్రం బోట్ ఎఫెక్ట్ కోసం అని నేను మ్యాటీ ఎఫెక్ట్ కోసం ఇది తీసుకున్నాను. ఫస్ట్ డాట్ నుంచి తీసుకొని ఇందాక చెప్పిన జిగ్జాగ్ లైన్స్ లోనే ఇది కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో
సో ఒకసారి ఒక 2 లైన్స్ చేద్దామండి మనము. స్ట్రైట్ గా ఇక్కడ ఫస్ట్ డాట్ కి స్ట్రైట్ గా మళ్ళీ సెకండ్ లైన్ లోంచి పైకి తీయాలి. సెకండ్ డాట్ ఉంది కదా, అవును, ఇది సెకండ్ లైన్ వస్తుంది. సో నెక్స్ట్ డాట్ లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇటువైపు నెక్స్ట్ డాట్ లోకి వస్తున్నామండి. ఇది చాలా సింపుల్ అన్నమాట. ఓకే, ఇందులో టిప్స్ ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా కంప్లీట్ అయ్యాక ఇక్కడ తీసుకోవాలి ఫస్ట్ డాట్ లోంచి. ఇక్కడ నుంచి సెకండ్ డాట్. సో 2 సైడ్స్ ఇలాగే చేయాలి కదండి. సో 2 వైపులు ఇలాగే చేసేద్దామండి. ఓకే, ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదండి. బోట్ కూడా సో ముడి వేసేసాం, కట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ చేయాలి. అవును. సో ఫస్ట్ డాట్ ఇది. నేను ఇందులో 2 షేడ్స్ యూస్ చేస్తాను వాటర్ లో. సో అలలో వస్తున్నట్టు ఎఫెక్ట్ కూడా తెలుస్తుంది మనకి. సో 2 షేడ్స్ వాడాలంటే ఫస్ట్ లైన్ తీసుకున్న తర్వాత సెకండ్ లైన్ వదిలేయాలి, అందులో వేరే కలర్ వస్తుంది. ఓకే, ఆల్టర్నేట్ గా. థర్డ్ లైన్ తీసుకుంటాను ఇప్పుడు నేను. సో దాన్ని అక్కడ నాట్ చేసేస్తాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కలర్ ని కూడా తీసుకుంటున్నారు. సో బ్లూ కలర్ పెట్టేస్తాను. ఓకే, ఇది వాటర్ బ్లూ అంటారు కదండి జనరల్ గా. వాటర్ బ్లూ, స్కై బ్లూ ఎలా అయినా అనొచ్చు. అండ్ సెకండ్ స్టిచ్ మనం వదిలేసాం కదా డ్రాప్. అవునండి, సెకండ్ డ్రాప్ లోంచి సేమ్ ఇటువైపు కూడా అదే లైన్ తీసుకోవాలి. అదే లైన్ తీసుకోవాలి. ఓకే, లాస్ట్ లో చిన్న లైన్ తీసుకున్నాను. అవునండి, ఇంకా థ్రెడ్ నాట్ వేసుకున్నాము. నాట్ చేసేస్తున్నారు. సో ఇది ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే కదండి. కంప్లీట్ అయిపోయింది. దీనికి నెక్స్ట్ ఏమైనా చేస్తారా? ఇంకింతేనండి ఇది. అయితే ఇది నేను వెడ్డింగ్ కార్డ్ అని చెప్పాను కదా, వెడ్డింగ్ కార్డ్ కి బార్డర్స్ కూడా వస్తాయి, పైన కవర్ కి కూడా బార్డర్ ఉంటుంది. సో ఆ బార్డర్ ని నేను దీనికి ఫ్రేమ్ లా స్టిచ్ చేయబోతున్నాను. సో ఆ బార్డర్ నేను కట్ చేసి తీసుకొచ్చాను. ఓకే ఓకే, అది సో దీనికి కలర్ లోనే డిజైన్ చేస్తున్నట్టు. భలే అందంగా కనిపిస్తుంది ఫ్రేమ్ వచ్చిన తర్వాత. ఒక ఫినిషింగ్ అనేది వచ్చేసింది ఇప్పుడు. అవునండి. మరి ఇందిర గారు ఇలాంటివి ఇంకా ఏమైనా పీసెస్ ఉన్నాయో చూపిస్తారా? నేను వేరే టిష్యూ పేపర్ తోటి ఫ్రేమింగ్ లాగా చేసి తీసుకొచ్చాను, అది చూపిస్తాను. ఓకేనండి. సో సుజాత, నేను టిష్యూ ప్యాకింగ్ పేపర్ తోటి ఫినిషింగ్ ఇచ్చానని చెప్పాను కదా, లెమన్ ఎల్లో తీసుకున్నాను. అండ్ ఇది కూడా డిజైనర్ సీజర్ తోటి కట్ చేసి దానికి మళ్ళీ బ్లాక్ అవుట్ లైన్ ఇచ్చాను. ఓకే, దీనిలో కూడా కలర్ వేరియేషన్ ఉంది. ఆరెంజ్ బ్లూ తీసుకున్నాను, నేవీ బ్లూ బోర్డ్ తీసుకున్నాను ఇక్కడ. సో 2 డిఫరెంట్ ఫ్రేమింగ్ అన్నమాట. ఇది చాలా చాలా బాగున్నాయండి. సకులందరికీ ఒక మంచి ఐటమ్ ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందిరా గారు. ఓకే సకులు, ఇందిర గారు ప్రిపేర్ చేసిన బోట్ ని చూసారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? నమస్తే.